ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వరుసగా మూడో రోజు కూడా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ నిర్మాణ సంస్థల మీద, దర్శకుల మీద, నిర్మాతల మీద, వాళ్ళ ఇల్లు, ఆఫీసులు వరుస పెట్టి సోదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా దిల్ రాజు గారు, ఎందుకంటే ఆయన నిర్మించిన, ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్న సినిమాలే. ఇప్పుడు డాకు మహారాజు, గేమ్ చేంజర్ వాళ్ళది నిర్మాణ సంస్థ. అండ్ డాకు మహారాజు ఏమో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాము ఆయనవే. డాకు మహారాజ్ ఏమో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒక రకంగా సంక్రాంతికి 3 సినిమాలు కూడా ఆయనవే. సో వరుస పెట్టి సోదాలు చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ భార్య గారిని కూడా ఐటీ అధికారులు పిలుచుకొని బ్యాంక్ వెళ్ళి లాకర్ను ఓపెన్ చేయించారు. అండ్ ఎక్కడా కానీ ఎవరిని కనుక కట్టుకదలనియట్లేదు. 3 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటి మీద తీవ్ర ఆందోళన చెందినటువంటి దిల్ రాజు గారి తల్లి గారు, వాళ్ళ అమ్మగారు తీవ్ర ఆందోళన చెంది ఒక్కసారిగా ఆరోగ్యం పాపం తనకు ఆందోళనకరంగా తయారైపోతే తనను ఉన్న పలంగా ఆసుపత్రికి చేర్పించారు. కానీ ఐటీ అధికారులు మాత్రం ఈ కుటుంబ సభ్యులను ఎవరిని, అంటే వీళ్ళ అదుపులో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆసుపత్రికి పంపేయలేదట. చివరికి ఖచ్చితంగా మేము ఉండాలి అక్కడ, కావాలి అంటే కోర్టుకు వెళ్తాము అని చెప్పి ఆ పరిస్థితులు వచ్చేసరికి ఐటీ అధికారులు మహిళా పోలీసుల్ని, మహిళా అధికారులని ఈ కుటుంబ సభ్యుల వెంట, అంటే వాళ్ళ కదలికలను గమనించడం కోసం అని చెప్పి నేరుగా ఆసుపత్రికి అక్కడగానే పోలీసులను పంపించారు. మహిళా వాళ్ళను, పోలీసుల అధికారులను. మరోవైపు ఒక నిర్మాణ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరి ఫోన్లు కనుక తీసేసుకున్నారు. ఒకరి దగ్గర ఏమో 2 ఫోన్లు ఉన్నాయట నిర్మాణ సంస్థలు. తను ఒక ఫోన్ ఇచ్చి ఇంకో ఫోన్ ఇవ్వలేదట, ఎందుకంటే ఈ ఫోన్ సంబంధం లేదు ఇక్కడికి, నేను ఇవ్వను అని చెప్పి ఐటీ అధికారులు అడగడం వాళ్ళు ఇవ్వకపోయేసరికి చివరికి ఐటీ అధికారులు చేయి చేసుకున్నారు, కొట్టి మరి ఆ ఫోన్ లాక్కున్నారు అని చెప్పి అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. చేయి చేసుకున్నారు, కొట్టారు అని. అండ్ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంటి మీద కూడా వరుసగా 2 రోజులు ఐటీ సర్చ్ జరిగి అక్కడ సోదాలు ముగిసినట్లుగానే తెలుస్తూ ఉంది. బట్ ఓవరాల్గా వీళ్ళు చూపించిన లెక్కలు, వీళ్ళకు వచ్చినటువంటి కలెక్షన్స్ అండ్ వీళ్ళు చెల్లించినటువంటి ఐటీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఐటీ సర్చ్ జరిగినా, ఎప్పుడు ఎక్కడికి పోయినా ఈ వార్తలు అయితే జోరుగా వస్తాయి. ఐటీ అధికారులు మాత్రం జోరుగా హల్చల్ చేస్తారు. కానీ ఎప్పుడు ఏది పెద్ద సీరియస్గా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇంకేదో సీరియస్గా ముగింపు ఇచ్చినవి అయితే చాలా చాలా తక్కువే. మరి ఇప్పుడు ఐటీ సర్చ్ చేసేటప్పుడు ఉండే వేడి, అంత హడావిడి పొంగపంగా అది ఎక్కడా కనిపించదు. మరి ఇంకా తర్వాత ఇవేమి పెద్ద పట్టించుకున్నట్లు కూడా అనిపించదు. మరి ఇవి కూడా అలాగేనా, లేకపోతే నిజంగానే వ్యత్యాసాలు ఉన్నాయా? ఏవైనా కనుక వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చూడాలి.